భయ్యా పర్లేదా, నన్ను పిలిచినప్పుడు అసలు లైట్లు వేస్తారో లేదో అనుకున్నాను. ఆ మాత్రం వేసి పిలిచారు, చాలా సంతోషం. సో ఓకే, ఎలా ఉన్నారు అందరు, బాగున్నారా? మనకి ఇంక ఇంట్రడక్షన్ లేదు భయ్యా, డైరెక్ట్గా ఇంట్రగేషన్, ఇంకా నో ప్రాబ్లం. సో అందరూ ఓకేనా? ఒకసారి మా ట్రైలర్ నచ్చితే ఒకసారి మీ అందరూ గట్టిగా ఓహో వేసుకుని ఒకసారి గట్టిగా థ్యాంక్ యూ, సూపర్. ఈ ఎనర్జీ చాలు, మన ఆర్డర్ కొట్టేస్తున్నారు. రేపు జూలై 21 మన మూవీ రిలీజ్ అవుతుంది. సో కాబట్టి మీ అందరూ కూడా థియేటర్స్కి వెళ్ళి చూడాలి. నా ఫస్ట్ ప్రయత్నం జబర్దస్త్లో నన్ను బాగా ఆదరించారు. అలాగే ఒక డైరెక్టర్గా కథ, మాటలు, పాటలు ఇందులో నేనే రాసి ఒక డైరెక్షన్ చేసినటువంటి మూవీ ఇది. దీనికి మీ అందరు సపోర్ట్ కావాలి. లవ్ యూ ఆల్. ప్లీజ్ అందరూ మీ అందరు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో కాసేపు సరదాగా అలా కొంతమంది మిమిక్రీ, ఎందుకంటే నా మదర్ స్కిల్ మిమిక్రీ. 30 years నుంచి ఇప్పటికీ 6500 ప్రదర్శనలు చేశాను మిమిక్రీ షోస్. మొన్నే డాక్టరేట్ తీసుకున్నాను మిమిక్రీలో. సో మీ అందరి కోసం కొన్ని ఫేవరెట్ వాయిసెస్, అన్నీ అంటే ఇప్పుడు మనకు అంత టైం లేదు కాబట్టి. సో ఫస్ట్ మీరే చెప్పాలి, ఎవరితో స్టార్ట్ చేద్దాం? ఎవరు? మహేష్ బాబా అంటే నాలా ఉంటాడని అడుగుతున్నారా? లేదా, ఎవరు? సో వద్దులే, మీరు ఇన్ని వాయిస్లు ఒక్కొక్క గొంతు చెప్తే నేను కన్ఫ్యూజ్ అవుతా. ఫస్ట్ అడగడం నాదే తప్పు, కాకపోతే నేనే చెప్తాను. చాయిస్ మీకు ఓకే అంటే ఏదేద్దాం, ఓకేనా? రైట్. నేను మాత్రం ఎప్పుడు నా ఫస్ట్ వాయిస్ తెలుగు సినీ చరిత్రకి అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ రారాజు నందమూరి తారక రామారావు గారు. పెద్ద ఆయనకు ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సార్తో స్టార్ట్ చేస్తాం. సారు మంచి వయసులో మాట్లాడినప్పుడు ఎలా ఉంటుంది ఆయన వాయిస్, మిడిల్ ఏజ్లో ఎట్లా ఉంటుంది, ముసలాయన అయిన తర్వాత ఆయన వాయిస్ ఎలా ఉంది. ఎందుకంటే మా కథ నాతో నేను కూడా ఇంచుమించు అలాంటిదే కాబట్టి ఆయన మంచి వయసులో రామారావు గారు, గుండమ్మ కథ మిస్సమ్మ పెద్దవాళ్ళు ఉన్నారు. అదేమిటండి ఇప్పుడు నేను ఏమన్నానని, మీరు నేను భార్యాభర్తలమని చెబితే ఉద్యోగాలు ఇస్తానని చెప్పాను, కానీ ఇందులో నా పొరపాటు ఏముందండి? మీరున్నట్లే చేద్దాం. ఏం ఇది మంచి వయసులో రామారావు గారు. వేటగాడు యమగాలు వచ్చినాక మారిపోయింది. తెల్ల చీర కట్టుకొని మల్లె పూలు పెట్టుకొని నా ముందు నువ్వు తిరుగుతుంటే ఎట్లా ఉందో తెలుసా? నిన్ను అమాంతంగా ఎత్తుకొని ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది. ఇలా బాగా పెద్ద అయిపోయిన తర్వాత ఇలా నాతో నేను మీ గురించి మీ అందరికి ఆయన వచ్చి చెప్తే ఎలా ఉంటుంది చూద్దాం. నా తెలుగింటి ఆడబడుచులకు, అన్నదమ్ములకు, మన మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ మెయిన్ క్యాంపస్ విద్యార్థులందరికీ మాకు ఈ రోజు ఇంత చక్కటి అవకాశం కల్పించిన మన ప్రిన్సిపాల్ రామస్వామి రెడ్డి గారికి, కాబోయే హీరో మన శ్రీహర్ష రెడ్డి గారికి, మా హీరో మా డైలాగ్ కింగ్ సాయి కుమార్ గారికి, ఆదిత్యవం గారికి, మా నిర్మాతలకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక మంచి సినిమాని మనందరం కలిసి గెలిపించాలి బ్రదర్. మీ అందరి సపోర్ట్ మాకు ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నారు. ఇక రామారావు గారు అయిపోయారు. సో ఇక ఇప్పుడు బాలయ్య బాబు గారి ఫ్యాన్స్ ఉన్నారు కదా. రాత్రి 9 అయితే ప్రతి పబ్బులో ఒక వాయిస్ వినిపిస్తుంది. ఏంటది? జై బాలయ్య. అది బాలయ్య బాబు గారు మాంజీ. అంటే ఒకప్పుడు ఆయన వేరియేషన్ ఎలా ఉండేది, ఒకప్పుడు డైలాగ్ ఎలా చెప్తే ఆయన హెడ్ నాడింగ్ అలా ఉండేది అనమాట. అంటే ఆయన స్టైల్ ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. బాలయ్య బాబు గారి స్టైల్ అది. డేట్ నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, ప్లేస్ నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే, కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తా. సో ఇంత చక్కగా ఉండేది. అదే లక్ష్మీ నరసింహ వచ్చేటప్పటికి కొద్దిగా ఊపుడు తగ్గి వాయిస్ లో బేస్ పెరిగింది. అప్పుడు ఎలా ఉంది? బాలస్వామి, కుల్లయ్య స్వామి, రంగస్వామి, గోపాలస్వామి నలుగురు గొడుగులు పుట్టి చచ్చిపోయాక ఈసారి పుట్టేవాడు చంపేవాడు కావాలి కానీ చచ్చేవాడు కాకూడదని నేను పుట్టినప్పుడు మొక్కి మరీ పెట్టాడు మా నాన్న నాకు ఆ పేరు లక్ష్మీ నరసింహ స్వామి అని. సో ఎంత బాగా. కానీ
కానీ ఈ రోజు మన మల్లారెడ్డి కాలేజీకి చీఫ్ గెస్ట్ గా పిలిచాం బాలకృష్ణ గారిని. ఈ రోజు వచ్చి మీ అందరితో మన నాతో నేను గురించి ఎలా మాట్లాడతారు. ఎవరు రాదు సెల్ఫీ పక్కకి. చాలా సంతోషం. నిజంగా చరిత్ర. మల్లారెడ్డి కాలేజ్ అంటేనే ఒక చరిత్ర. అందులో చదివిన ప్రతి విద్యార్థిని పేరు పేరున ఒక చరిత్ర. సో మీ అందరూ ఏంటిది ఇంజనీరింగ్ కాలేజ్ మెయిన్ క్యాంపస్. ఈ విద్యార్థులందరూ కూడా చాలా రకాలుగా ఎవరు నువ్వు నంబిడి కూడా కాప మధ్యలో రాకూడదని తెలియదు నీకు. మీ అందరూ ఈ రోజు ఇక్కడికి వచ్చినందుకు నా మరి అది మరి ఇంకా అలాగే ఈ కార్యక్రమాన్ని మా ఎవరది మన యాంకర్ మా తెల్లగా ఉంటాడు బండి నాగరాజ్, ఆయనకి నా అది మరి మీ అందరు బాగా చదవాలి. మీ అందరికి పేరు పేరున చెప్పేది ఏమిటంటే పైన ఉన్న నాన్నగారి తరపున కిందున్న మా అభిమానులందరి తరపున నాతో నేను సినిమా మన అభిమానులందరూ చూడాలి, సూపర్ హిట్ చెయ్యాలి. సెలవు. సో అలా బాగా ఇంకా నాకు బాగా ఇష్టమైన వాయిస్ పవన్ కళ్యాణ్ గారు బాగున్నారా? అడగరా, వాడుకోండి భయ్యా, వాడుకోండి. ఓకే, పవన్ కళ్యాణ్ గారిని మరి ఇమిటేట్ చేద్దాం. ఆయన సినిమాలో మాట్లాడితే అందరూ చెప్తారు అంటారు, కానీ అదొక మేనరిజం మాత్రం. అన్ని సినిమాల్లో అలా అండ ఆయన. కానీ ఆయన సరదాగా సినిమాలో గబ్బర్ సింగ్ లాంటి మూవీలో ఒక మంచి డైలాగ్, చూడపో సిద్ధప నేను సింహం అంటుంది, అది గడ్డం గీసుకోదు నేను గీసుకుంటాను, అదొక్కటే తేడా, నేనంతా సేమ్ టు సేమ్. ఏదన్నా లాస్ట్ పంచ్ మంది అయితే అందులో ఉండే కిక్కే వేరప్ప. ఇది మామూలు పవన్ కళ్యాణ్. కానీ ఒరిజినల్ గా మాట్లాడితే ఇప్పుడు మీటింగ్ లో మనం వింటున్నాం. అయితే ఆ మీటింగ్ గురించి కాదు, మన నాతో నేను మీటింగ్ గురించి మాత్రం ఆయన వచ్చి మాట్లాడితే ఎలా ఉంటది. అసలే చీకటి, ఇల్లేమో దూరం, దారంతా గతుకులు, చేతిలో దీపం లేదు, కానీ గుండెలో ధైర్యం ఉంది. అందుకే నాలో ఉన్నటువంటి ఒక కళాకారుని నిద్రలేపి ఆయనతో నాతో నేను అనేటువంటి ఒక మంచి కథ రాపించాను. ఈ కరోనా టైంలో నేను రాసుకున్న అద్భుతమైన కథ అది. మీ అందరూ చూసి ఆదరిస్తారని. నాతో నేను కాదు, నాతో మీరందరూ ఉంటారా లేదా? ఒకసారి గట్టిగా చప్పట్లు, ఉంటే గట్టిగా చప్పట్లు, మీ సపోర్ట్ తెలియజేయండి. అది మీ అందరూ జూలై 21 రిలీజ్ అవుతుంది. నాతో నేను చూడాలని, ఆ సినిమాని అద్భుతమైన హిట్ చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. సరే, ఇలాగా సరే, ఓకే, థ్యాంక్ యూ. మా గురువు గారు ఒక వాయిస్ కోరుతున్నారు వచ్చి చెవులో. ప్రకాష్ రాజ్ గారి వాయిస్ కావాలని. ఇది చాలా నాకు బాగా మంచి 3 times నేను స్టేట్ ఫస్ట్ అవార్డు తీసుకున్నా ఈ వాయిస్కి. సో మా సార్కి కూడా, అది మా సాయి కుమార్ సార్కి కూడా బాగా ఇష్టమైన వాయిస్ నా గొంతులోంచి. సార్ ఎప్పుడు చెప్తూ ఉంటారు, అది బాగా చేస్తారు. సో ప్రకాష్ రాజ్ గారు, సుస్వాగతం సినిమా చూసారా? మీ అందరూ చూశారు కదా పవన్ కళ్యాణ్ గారిది. దాంట్లో నేను మోనార్క్ని అంటే ఒక మంచి డైలాగ్ చెప్తారు ప్రకాష్ రాజ్ గారు. ఎలా ఉంది చూద్దాం. తల్లి కూతురు ఏం నటిస్తున్నారు, ఇది ఒక టెంపుల్ కపాడియా, నీ కూతురు ఒక ట్వింకిల్ కపాడియా. రాత్రి కొడకొచ్చినంలో డాన్సింగ్, ఉదయం తండ్రి వచ్చి నాతో ఫైటింగ్, ఇది ఇప్పుడు ఎగ్జామ్ కని చెప్పి వాడితో జంపింగ్, సంధి చివరి వాడు ఆటోలో వెయిటింగ్, అక్కడికి ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కదా మడుక మామూలే. ఇది వాడిని పెళ్లి చేసుకొని వస్తుంది. సార్ నేను లేచాను, నేను ఎవరినన్నా పెళ్లి చేసుకోవచ్చు అంటుంది. అక్కడ టోపీ ఉన్న బుర్రకొక్క నేను అలాంటి ఎస్ఐ ఎక్కడ ఉంటాడు, దేనికి నవ్వు అంటాడు, వెంటనే మాడుపు రాటం, వందే మాతరం శ్రీనివాస్ విప్లవ గీతం. ఆ తర్వాత నా ముఖం మీద గ్రేట్ వెరీ పప్ప అని రాసి శుభంగా ఆర్డర్ చేస్తారు. దీనికి డైరెక్షన్ నువ్వు, యాక్షన్ నీ కూతురు. సినిమా పేరంటే తెలుసా? తల్లి లాలింపు, కూతురు తాలింపు.
నన్నప్పుడు మోసం చేయలేడు. సో ఇలాగా. సో థ్యాంక్ యూ. నచ్చిన ప్లీజ్ 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 మీ అందరూ ఒక్క గొంతు ఇంతమందికి వినిపించేలాగా అరవడం అంటేనే మామూలు విషయం. అలాంటిది ఇమిటేషన్ చేసి మాట్లాడటం అనేది ఇంకా కష్టం. మీరు చప్పట్లు కొడితే ఆ ఫీల్ ఎలా ఉంటుందంటే, పురిటినప్పుడు పడ్డ తల్లి బిడ్డ పుట్టిందని తెలియగానే అప్పటిదాకా పడ్డ నొప్పులు ఎలా మర్చిపోతుందో అంత ఆనందంగా ఉంటుంది మాకు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఫైనల్గా భయ్యా 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 ఒకళ్ళు ప్రభాస్ గారా? మల్లారెడ్డి సారా? నిజంగానే ఆయన వాయిస్ ఎందుకంత పాపులర్ అయిందంటే, ఆయన ఇన్స్పిరేషన్, ఈజ్ ఐకాన్ మన మల్లారెడ్డి గారు. నేను కూడా ఒక స్కిట్ లో సార్ వాయిస్ అంటే, దయచేసి ఏమన్నా అపార్థం చేసుకోవద్దు, మీ అందరినీ నవ్వించడం ప్రయత్నమే. ఈ పొద్దు మల్లారెడ్డి అంటే ఎవరు అనుకున్నావు? మీ అందరికీ నేను చెప్తానా, నేను ఏదేది బిజినెస్ చేసిన, అలాగే బోర్వెల్ వేసిన, స్కూల్ నడిపిన, నాకు సండేనా మండేనా ప్రతిరోజు నేను కష్టపడి పనిచేసా. ఈ రోజు మల్లారెడ్డి అంటే ఎవరు? ఓ ఐకాన్. అట్లా ఉండాలి. మీ అందరూ కూడా అంత కష్టపడి పైకి రావాలి, పైకి కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇంకా మా సినిమాకి సంబంధించినటువంటి సాంగ్స్ ట్రైలర్స్ మీ అందరు చూడండి. అల్లు అర్జున ఎవరప్ప అదే వెనక నుంచి వారిస్తా ఉండరా? ఒక్కసారి చెయ్యెత్తావా నువ్వా? పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నావరా? ఫైరా తగ్గేదేలా. ఆయన అక్కడ తగ్గడం, మనం ఇక్కడ తగ్గం, అయిపోయింది అంతే. సో కాబట్టి మీ అందరి దగ్గర మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా మూవీ ఎప్పుడు భయ్యా చెప్పండి? నాతో అంటాను మీరు, నేను నాతో. థ్యాంక్ యూ. మీ అందరూ 21 థియేటర్స్కి వెళ్ళి మీరు చూడటమే కాదు, 10 మంది చూపించండి. ఎందుకంటే ఒక మంచి విషయాన్ని చెప్పే సినిమా మనది. మీ అందరు చూసి ఆదరిస్తారని కోరుతూ, దీనివల్ల నా లైఫ్ ఆధారపడి ఉంది. మీ అందరూ, ఎందుకంటే ఒక టీవీలో చూసాం, నెక్స్ట్ మూవీలో ఒక డైరెక్టర్గా నేను నిలబడాలంటే ఈ సినిమా మినిమం ఆడితే నాకు నెక్స్ట్ ఇంకో సినిమా వస్తుంది, ఆ తర్వాత ఇంకో 100 మంది కళాకారులు దాని వెనకాల బతుకుతారు. సో మీ అందరూ సపోర్ట్ చేయాలి దానికి. సో మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. నాకు ఇంత చక్కటి అవకాశం కల్పించినటువంటి మా మల్లారెడ్డి కాలేజ్ మా ప్రిన్సిపల్ గారు అయినటువంటి రామస్వామి రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మా అప్కమింగ్ హీరో శ్రీహర్ష గారు, ఆల్ ద బెస్ట్. మీరు మంచి ఫ్యూచర్లో బాగా హీరోగా అయితే, అవకాశం ఉంటే ఫ్యూచర్లో మనం కూడా ఒకటి కలిసి చేద్దాము. మీతో నేను డెఫినెట్గా చేస్తాను కోరుకుంటూ, అలాగే మాకు ఇంత చక్కని ఈ సినిమా తీయడానికి మా నిర్మాతలు ఎల్లాల బాబు గారు, ప్రశాంత్ గారు, టంగుటూరి, అలాగే ప్రవీణ్ టంగుటూరి గారు, వీళ్ళందరూ కూడా ఒక కొత్త డైరెక్టర్ నమ్మి సినిమా ఇవ్వడం చాలా కష్టం. 10 సినిమాలు తీసిన డైరెక్టర్కి అయితే ఈజీగా వస్తుంది, కానీ నన్ను నమ్మి ఇన్ని కోట్లు ఈ సినిమా మీద పెట్టారంటే ఆ కథ నచ్చి వాళ్ళకి సినిమా మీద ఉన్న ప్యాషన్, వాళ్ళు నెక్స్ట్ దీంట్లో డబ్బులు వస్తే ఇంకో సినిమా వెంటనే వేరే వాళ్ళతో చేసినా, నాతో చేసినా ఇంకో 100 మంది కళాకారులు బతుకుతారు. నాకు ఇంకో సినిమా వస్తే ఇంకో 100 మంది కళాకారులు బతుకుతారు. ఇదంతా ఏంటంటే థియేటర్కి వెళ్ళి సినిమా చూడటం వల్ల డబ్బులు కనిపిస్తాయి. ఓటీటీలో సినిమా చూడాలి, కానీ కరెక్ట్గా మంచి ఫీల్ గుడ్ మూవీ చూసేటప్పుడు ఏ పాలవాడ వస్తాడు, టింగ్ టింగ్ అని బెల్లి కొడతాడు. ఈ లోపల సినిమా అక్కడ బాగా చేస్తాం, అంటే ఏగా ఎక్కడ పోద్దులే అని చెప్పి కాసేపు ఆపుతాం దాన్ని. బయటికి వెళ్ళి మళ్ళీ ఆ పాలు గీలు పోయించుకొని మళ్ళీ వచ్చి ఆ మూడు డిస్టర్బ్ అయిపోతుంది. అప్పుడు దాకా ఒక ఫీల్తో చూస్తాం, ఈ మధ్యలో అది బ్రేక్ అవుతుంది. మళ్ళీ ఆ మూడ్లోకి వెళ్ళడానికి మళ్ళీ వెనక నుంచి చూడడం, మనం అక్కడి నుంచి చూస్తాం. ఇలా ముక్కలుగా చూడటం వల్ల ఆ సినిమా అర్థం కాదు. అదే థియేటర్లోకి వెళ్తే ఒక 4 గోళ్ల మధ్య లైట్లు ఆఫ్ చేసి ఒక పెద్ద స్క్రీన్ మీద ఆ సౌండ్ ఎఫెక్ట్స్తో సినిమా చూస్తే ఆ ఎక్స్పీరియన్సే కిక్కే వేరప్పా. అది కాబట్టి థియేటర్స్కి వెళ్ళి మీరందరి సినిమాని చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ జూలై 21 నాతో మీరందరూ కూడా కలిసి చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్, థ్యాంక్ యూ. అలాగే మా ఎంఆర్జీ ఛానల్ మీరందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింహ లైవ్ అని కొట్టండి. ఆయన మధ్యలో 3 సార్లు అటు ఇటు తిరిగేటప్పుడు అర్థమైంది, దాని గురించి చెప్పాలని. సో ఎంఆర్జీ గురించి, సో మల్లారెడ్డి కాలేజ్ అంటేనే ఒక ఐకాను, ఎంఆర్జీ కూడా ఒక ఐకాన్ అయిపోద్ది. మీరు డెఫినెట్గా మంచి యాంకర్ అవుతారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ, థ్యాంక్ యూ వెరీ మచ్.